హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. మండే గురించి మనం నిఫ్టీ గురించి డిస్కస్ చేసుకోవాలంటే ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, మొదటగా మనం వీక్లీ టైం ఫ్రేమ్ గమనించినట్లయితే మనం ప్రీవియస్ 3 వీక్స్ బ్యాక్ అనుకుంటాను ఒక వీడియో చేయడం కూడా జరిగింది. అప్పుడు కరెక్ట్గా ఈ బాక్స్ జోను 22,700 దగ్గర ఏమో మార్కెట్ క్లోజ్ అయ్యింది. ఇప్పుడు ఈ బాక్స్ జోన్ బిలో వస్తే మార్కెట్ మళ్ళీ ఈ విధంగా 21,700 వరకు వచ్చే అవకాశం ఉందని మాట్లాడుకున్నాం. కానీ గడిచిన 3 వారాలు కూడా ఆల్మోస్ట్ ఈ యొక్క బాక్స్ జోన్లోనే నిఫ్టీ అనేది రన్ అవుతుంది. ఇక్కడ బాగా గమనించండి, ఈ యొక్క బాక్స్ జోను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఇది ఒక బాక్స్ జోన్ అనమాట. ఈ బాక్స్ జోన్లో చాలా వీక్స్ ఇది ఏమైంది, కన్సోలిడేషన్ అయిందనమాట. సో ఇది ఒక ప్రైజ్ యాక్షన్ జోన్ అనమాట. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఈ బాక్స్ జోన్లో లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా నిఫ్టీ అనేది సస్టైన్ అయింది. సో ఈ బాక్స్ జోన్ అబోవ్ బ్రేక్అవుట్ ఇస్తే అప్ ట్రెండ్గా చూస్తాము. లేకుంటే బిలో బ్రేక్అవుట్ ఇచ్చిందనుకోండి మళ్ళీ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ 21,017 అవుతుంది. ఈ బాక్స్ జోన్లో ఉన్నంత వరకు కూడా మార్కెట్ పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ అగైన్ 2 డేస్ కిందికి వస్తూ మళ్ళీ పైకి వెళ్తూ ఈ విధంగానే కన్సోలిడేషన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్లో మన యొక్క ట్రెండ్ లైన్ కూడా మీరు ఇక్కడ గమనించండి. ట్రెండ్ లైన్ గమనించినట్లయితే కూడా ట్రెండ్ ఇప్పటి వరకు కూడా ఇది ఒక ట్రెండ్ లైన్ అండి. ఈ ట్రెండ్ లైన్ అబోవ్ బ్రేక్అవుట్ ఇస్తే ట్రెండ్ లైన్ బేస్ సబ్జెక్ట్ చెప్తున్నాం. ఇప్పుడు ఇందాక చెప్పిండేది బాక్స్ జోన్ సబ్జెక్టు అండ్ హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు ట్రెండ్ లైన్ బేస్ మీద చెప్తున్న ఈ రెడ్ కలర్ లైను ఇది ఒక ట్రెండ్ లైన్ అయితే కంప్లీట్గా డౌన్ ట్రెండ్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ వచ్చి ఏమైంది, ఈ యొక్క బాక్స్ జోన్లో గత 3 వారాలుగా కన్సోలిడేషన్ అవుతుందన్నమాట, ఇటు సైడు బ్రేక్అవుట్ ఇవ్వకుండా. సో ఇప్పుడు ఈ యొక్క రెడ్ కలర్ ట్రెండ్ లైన్ నేను డిలీట్ చేస్తున్నాను. దీని తర్వాత మండే కోసం ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్సీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది డిలీట్ చేస్తానండి. మనకు మండేకి ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటంటే ఈ విధంగా గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్ వాల్యూ అన్నమాట. దీని అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఓకేనండి. యాక్చువల్గా మనము రెసిస్టెన్స్కి రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తాము, అలాగే సపోర్ట్కి గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తామన్నమాట. ఈ విధంగా గమనించండి, ఇది ఒక సపోర్ట్ జోన్ అవుతుంది. సో ఇప్పటిదాకైతే ట్రెండ్ లైన్ బేస్ మీద తీసుకుంటే ఇక్కడ మీరు గమనించండి, ఇది ఒక డౌన్ ట్రెండ్ అయితే నడుస్తుంది. బట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా లేదా అనేసి దీన్ని కాబట్టి మనం గమనించుకుందాం. సో ఈ విధంగా ఒక ట్రెండ్ డౌన్ నడుస్తుంది. బాగా గమనించండి, ఇంతకుముందు ఏమైంది, ఈ విధంగా ఇక్కడి నుంచి అప్ ట్రెండ్ నడిచింది. ఈ విధంగా అప్ ట్రెండ్ నడిచి ఈ యొక్క రెసిస్టెన్స్ దగ్గర ఇక్కడ గమనించండి, ఈ యొక్క రెసిస్టెన్స్ చూసారా, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఈ యొక్క రెసిస్టెన్స్ దగ్గర అబోవ్ బ్రేక్అవుట్ ఇవ్వలేక అగైన్ డౌన్ సైడ్కి ర్యాలీ అయిందనమాట ఈ విధంగా. సో ఇవన్నీ మీకు డిలీట్ చేస్తున్నాను అర్థం అవ్వడానికి. సో రేపు ఈ విధంగా ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్సీ గురించి కనుక్కున్నారు. ఒకవేళ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ గమనించండి, ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కానీ వర్క్ అవుతుంది. ఈ యొక్క జోను గమనించండి, ఇది కూడా మనకు రేపు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీనికి బిలో ఉన్నప్పుడు ఇది మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది, అలాగే ఇది మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్టు మనకు ఈ యొక్క వాల్యూ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. ఓకే, ఇది రేపటి నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ సపోర్టు రెసిస్టెన్స్. ట్రెండ్ లైన్ బేస్ మీద కూడా చెప్పాం కదండి సబ్జెక్టు. మనం చేస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరింత మందికి ఈ యొక్క వీడియో షేర్ చేసి రీచ్ అయ్యేలాగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.